గైస్ ఇప్పుడైతే మనం వినాయకుని పెట్టాలి కాబట్టి డెకరేషన్ ఎట్లయినా చేయాలి కంపల్సరీ. సో డెకరేషన్ కోసం నేనైతే ఇవి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇదొక ఫ్రేమ్ అండ్ అదొక ఫ్రేమ్. అవి ఆల్రెడీ నేను ఇంతకుముందు బిజినెస్ చేసినప్పుడు వాడుకున్నా బ్యానర్లు పెట్టడానికి. ఇప్పుడు మనకు లాస్ అయింది కాబట్టి బ్యానర్లు పెట్టేసి ఇట్లా పెట్టినాం అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు వినాయకునికి యూజ్ చేద్దాం. ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇది ఉంది, కానీ ఒకవేళ యూజ్ అయితే ఇది యూజ్ చేద్దాం. ఇవన్నీ యూజ్ అయితే లేవో చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ యూజ్ అయిందంటే పెట్టేద్దాం. ఈ అమ్మాయి ఎడ్జు పొక్కటి పోతుంది కదా. సో గైస్ ఇంతకుముందు అది తీసుకెళ్ళినా, కాకపోతే అది కొంచెం అటు ఇటు చూసి కదా మీరు, గ్యాప్ వస్తుంది. గ్యాప్ అంటే పట్టట్లేదు లోపల మన ఎరున్న టేబుల్కి. సో దీన్ని ట్రై చేద్దాం ఒకసారి, ఉల్టా తిప్పి చేద్దాం దీన్ని. ఇది ఇటే సెట్ కావట్లేదు మనకి, సో దాంతోనే ట్రై చేద్దాం. ఎగ్జాక్ట్లీ వీడికి ఒక బీడింగ్ కొట్టినాం అనుకో, ఇది వెనక పోకుండా ఉంటుంది. ఈ రెండు అప్పుడు ఇది కరెక్ట్ ఉంటుంది. గట్టిగా దీనికి ఇది ఈ బీడింగ్కి కట్టేయచ్చు మనం. ఇప్పుడు అది కొడతావు కదా, అది కొట్టాక దీనికి బట్ట ఎట్లా పెడదాం? బట్ట మొత్తం పెట్టాలి. రామ్ హోమ్ యాక్సెప్ట్ ఫ్రేమ్ తీసుకున్నాం, దీన్ని కట్ చేసినాం. కట్ చేద్దాం, దీన్ని కట్ చేయి. దీన్ని అయితే మనం ఇట్లా తయారు చేసినాం. ఇప్పుడు దీనికి మనం బట్ట పెట్టాలి. సో అది ప్లాన్. సో గైస్ అక్కడైతే చాలా అంటే చాలా వినాయకులు ఉన్నాయి. మట్టి వినాయకులు ఉన్నాయి, నార్మల్గా ఈ వినాయకులు కూడా ఉన్నాయి. సో మేమైతే సెలెక్ట్ చేసుకుంది ఒకటి, కానీ ఆ ఒక్కటి నేను మీకు తర్వాత చూపిస్తా. ఎందుకంటే తీసుకొచ్చింది అదంతా నేను డ్రైవింగ్ చేసిన కాబట్టి నేను చూపించలేకపోతున్నా. సో ఈ వినాయకులు అయితే చాలా బాగున్నాయి, చాలా రేటు కూడా ఎక్కువ ఉన్నాయి చాలా. సో ఈ ప్రతి ఒక్కటి కాస్టే, ఏది కొన్నా కాస్టే. సో వినాయకుడు నేను చూపించినాక బ్లర్ చేసేసిన అది. సో ఇది మా సెటప్, ఇట్లా సెట్ అయిపోయింది. నేను అనుకుంది ఒకటి, కానీ అక్కడ అవుతుంది ఒకటి అనమాట. సో డెకరేషన్ నేను వేరేలాగా అనుకున్నా, సో వేరేలాగా అయిపోతుంది. నేను ఒక బ్యాక్ డ్రాప్ అయితే ఇచ్చేసిన, ఇది బ్యాక్ డ్రాప్. సో ఇది బ్యాక్ సైడ్ వేసేసి ముందు ఇట్లా కింద ఇంకో చైర్ పెట్టి స్టూల్ పెట్టి పైన దాన్ని పెట్టి ఇట్లా సెట్ చేసిన అనమాట. సో బ్యాక్ డ్రాప్ అయితే వేసేసినాం. బ్యాక్ డ్రాప్ వేసేసినాక ముందు ఇట్లా పెట్టినాం అనమాట. ఆ కమాన్ పెట్టిన, కమాన్కి లైట్స్ పెట్టాలి, లైట్స్ పెడతా. సో ముందు ఇక్కడ ఇది కింద ఒకటి బట్టగా వేసినాం అండ్ పైన ఇంకో టేబుల్ అది వేసేసిన అనమాట. సో ఇది ఫైనల్ ఇట్లా వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ లైట్స్ వేసేసిన, ముందు లైట్స్ వేసేసిన. సో 3 లైట్స్ ప్లస్ బ్యాక్ సైడ్ డిస్కో లైట్స్ లాగా. సో ఇది కంప్లీట్గా నేను చేసింది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ శివ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో గైస్ ఇవన్నీ గణేష్ దగ్గర పెట్టేటివి, అందుకే నీట్గా అడిగిన అనమాట. సో నెక్స్ట్ నేను గణేష్ రివీల్ చేస్తున్నాను. ఇదే మా ఇంట్లో పెట్టే గణేశుడు అనమాట. నాకైతే పిచ్చిగా చేసింది కాబట్టి తీసుకున్నా. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ డెకరేషన్. నేనైతే పూలతో అలంకారం చేసి అవన్నీ సెట్ చేసేసిన. సో ఇది కంప్లీట్, ఇట్లా మేము డెకరేషన్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి పూజ కార్యక్రమంకి ఏమేమి కావాలో అన్నీ చూసుకొని రెడీ చేసేసుకున్నాం అనమాట. అన్నీ రెడీ చేసుకొని పూజకి రెడీ చేసినాం వినాయకుడిని. సో ఇప్పుడు నేను కొన్ని క్లిప్స్ చూపిస్తాను చూడండి. జస్ట్ నేను తీసుకున్నాను అనమాట. నాకు ఏమంటారు, నేను వీడియో కోసం తీసుకున్నా. ఆ క్లిప్స్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఒక పెద్ద వినాయకుని ఒక పెద్ద మండపంలో పెట్టినట్టే వచ్చినాయి అనమాట. కానీ నాకైతే మస్తు అనిపించింది డెకరేషన్. మీకు ఎట్లా అనిపించిందో మా డెకరేషన్ చూసి కింద కామెంట్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియాలి కదా, నేను నేర్చుకుని నేనే పోడుకుంటే కుదరదు అవి. సో మీరు చెప్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో అది అనమాట మ్యాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ చేసేద్దాం. పూజకి ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. మేము ఫాస్టింగ్ అన్నీ రెడీ చేసేలోపు చాలా టైం అయిపోయింది. సో ఆల్మోస్ట్ నేను నిన్న నుంచి డెకరేషన్ స్టార్ట్ చేసిన కాబట్టి నాకు కొంచెం టైం సేవ్ అయింది. లేకపోతే నాకు ఇవాళ అసలు గణేష్ పూజకి ఇంకా ఈవినింగ్ అయిపోతుండేనేమో అనిపించింది. సో మాకు ఇది ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ లోపే అయిపోయింది అనమాట పూజ. 1 లోపు పూజ కంప్లీట్ చేసేసేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి పూజ కంప్లీట్ చేసినాం అనమాట. So guys, this is my outfit for Ganesh Puja.
చూసి చాలామంది డిజిటల్ పూజలు చేస్తారు అనుకుంటా, ఎందుకంటే పంతుల్ని అందరు ఇంట్లోకి పిలవలేరు కాబట్టి. సో అలానే నేను కూడా డిజిటల్ పూజనే చేసిన అనమాట. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. జాన్ని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంకే జీ సుఖముగా కైలాసమున పార్వతీదేవి భక్త చాట తెలియక completed. पूजा कंप्लीटेड इपड़े जय बोलो गणेश महाराज की जय, गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, चोरिया चोरिया, गणपति बप्पा मोरया, शंकर का बेटा गाड़ी में बैठा, शंकर का बेटा गाड़ी में बैठा. ఒకప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వినాయకుని పెడుతుండే, అప్పుడు అంటుండే అనమాట ఇట్లా గాడి మీద బయట అనేసి చెప్పి ఆ జేబులో గణేష్ మహారాజ్కి అని చెప్పేసి. అది మా మమ్మీ మళ్ళీ గుర్తు చేసింది. నాకైతే మస్తు బాధ అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి పెడుతుండే అప్పుడు. ఇప్పుడు అందరు విడిపోయి అంటే దూరం అయిపోయారు అనమాట, వర్క్ పర్పస్ అట్లా అనమాట. సో గైస్ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు భోజనం ఏముందో చూపిస్తాం మీ అందరికీ. మంచి ఐటమ్లు చేసారు మన వాళ్ళు. వినాయక చవితి స్పెషల్ ఫుడ్ ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే పొట్టు ఉండే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట. ఎప్పుడు చేసినా చేయకపోయినా వినాయక చవితికి చేసే ఫుడ్ మాత్రం మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. నేనైతే మంచిగా గణేష్ని మొక్కేసి ఆరామ్స్ తినేసిన అనమాట. గాయస్ ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది మా ఇంట్లో, చూసిరు కదా. దిస్ ఈస్ ద వీడియో. సో గో అండ్ సబ్స్క్రైబ్ టు వరల్డ్ ఆఫ్ శివ. నాకు ఇలా మీ సపోర్ట్ చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా.